అంటే దోమతెరలాంటి బయట దోమలు కోతున్నాయని ఒక్కసారి అందులో దూరేవనుకో జీవితాంతం అందులోనే అడ్జస్ట్ అయిపోవాలి. బికాస్ బయటకు వస్తే దోమలు కొడతాయి. మీ అమ్మ చెప్పమంది, నేను చెప్పాను. ఇలా చెప్పమందా? ఇంకోలా చెప్పమంది. ఇది నా వర్షను. డాడ్ రీమేక్ చేసుకుంటావో, రీమిక్స్ చేసుకుంటావో, డబ్బింగ్ చెప్పుకుంటావో అంతా నీ ఇష్టం. బాయ్. రిజిస్టర్ తీసుకొచ్చి రెస్టారెంట్ కళలో నించున్నావంటే ఈ రోజు పెద్ద పార్టీ ఉందని అది ఫినిష్ అయ్యే వరకు మేనేజర్ గా నన్ను ఇక్కడే ఉండమన్నారుగా. త్వరగా తీసుకెళ్లి పక్కన పెట్టు. ఏంటి అంత సీరియస్ గా ఉన్నావు? 10:45 అయింది. కరెక్ట్ టైం రిజిస్టర్ లో రాయి. అంత కోపం ఏంటి? నువ్వు రిసెప్షనిస్టువా ఫ్యాక్షనిస్టువా? పర్ఫెక్షనిస్ట్ ని. లేట్ చేస్తే టైం పెరుగుతుంది. త్వరగా తీసుకెళ్ళవయ్యా. ఓకే మేడం. చెప్పలేక చస్తున్నాను. పెరుగుతుంది. నా కోసం కాలం ఆగదని నాకు తెలుసు, కానీ కరెంటు వాడు కూడా ఆగడు. అందుకే ఫైన్ కట్టకుండా బిల్ కట్టేసి వచ్చేసరికి లేట్ అయింది. నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి నేను సైకాలజిస్ట్ కాదు, రిసెప్షనిస్ట్ ని. అది తీసుకెళ్ళవయ్యా. తీసుకెళ్తారా? నా స్కూటీని ఎక్కడ తీసుకెళ్తున్నారు? స్కూటీ నీదే మ్యాగీ? అవును సార్, నిన్నే కొన్నాను. బాగుందమ్మా, చాలా బాగుంది. మరి పోర్టుకో మధ్యలో కాకుండా పక్కన పెడితే ఇంకా బాగుండేది. మేడం స్కూటీ ఎప్పుడు కొన్నారు? కొత్తదా? కాదు, పాత సామాన్లు అమ్ముతుంటే తీసుకున్నా. అయితే చీపుగా వచ్చింటుంది. ఎంతైంది మేడం? వెళ్ళు. ఒక్కసారి కీసిస్తే హోటల్ అంతా రౌండ్ వేసి వస్తాను. నిన్ను డిస్మిస్ చేసి నువ్వు హోటల్స్ అన్ని రౌండ్ వేయాల్సి వస్తుందేమో. వెళ్ళి పని చూసుకో. కాస్త సేఫ్ ప్లేస్ లో పెట్టండి మేడం, ఎవరైనా వచ్చి బ్లేడ్లతో గీసి వెళ్తారేమో. ఏంట్లకి వాకింగా? థింకింగ్. దేని గురించి? మీకు చెప్పిన వేస్టే. అవును, వీళ్ళకి చెప్పిన వేస్ట్. అందరికన్నా శుద్ధ వేస్ట్ నువ్వు. మూసుకొని నడు. చెప్తే ఏదో ఒక ఐడియా ఇస్తాం కదా. చెత్త ఐడియా ఇస్తారు. ప్రాబ్లం ఏంటో చెప్తే మంచి ప్లానే చెప్తాం. ఎంత ట్రై చేసినా డ్రీమ్ బ్యాగ్ తో డే బ్యాగ్స్ మ్యాచ్ అవ్వట్లేదే. ఓ బ్యాక్ పెయినా? కళ వరమా? టీజింగా? లేకపోతే ఏంటి? ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా చందమామ కథలేనా? కథలు కాదు, కళలు. మేము అవే చెప్తున్నాం. ఇంకా అమ్మమ్మ కాలం నాటి కాకమ్మ కథలు, కళల రాకుమారులు, గుర్రంపై ఎత్తుకెళ్లడాలు, స్వయంవరాలు చాలా కష్టం. నువ్వు చాలా బ్యాక్వర్డ్ ఉన్నావు లక్కీ. ఫార్వర్డ్ అవ్వాలి. పాస్వర్డ్ కావాలి. అంటే కాబోయే మ్యారేజ్ మ్యాచ్ ని కళల్లో కాకుండా కంప్యూటర్ లో వెతుక్కునే టెక్నిక్. ఇంటర్నెట్ తెలుసు కదా, అందులో షాదీ.com లో తెలుగు మ్యాట్రిమోనీలు సో మెనీ ఉన్నాయి. నువ్వు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని యూజర్ నేమ్ తో ప్రొఫైల్ పెట్టావనుకో 100 ఫోటోలు వస్తాయి. ఫ్రంట్ బ్యాక్ రెండూ ఉంటాయి. ఏంటి చూస్తున్నావు? ఎందుకు వచ్చావు? ఇప్పుడు కొన్నావు? నిన్న. ఏంటి అమ్మాయిలో గిచ్చుతున్నావు? కొత్త కొన్నావు కదా. నైస్ హార్స్. చలో. ఎక్కడికి? మై స్వే హౌస్. ఎందుకు? గజని, అప్పుడే మర్చిపోయావా? నీ వల్ల నాకు శ్వేతకు రెస్టారెంట్ లో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఆ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ కాకపోతే గుర్తుంది. మంగ తయారు చేస్తున్న ఫుడ్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? బ్రహ్మాండం సార్, వండర్ఫుల్ సార్, ఫెంటాస్టిక్ సార్, అద్భుతం సార్, ఎక్సలెంట్ సార్. ఒకటి అడిగితే 100 చెప్తావు. సార్ అడిగింది రిలీజ్ అయిన కొత్త సినిమా టాక్ కాదు, మన హోటల్కి వచ్చిన కస్టమర్ స్టాక్. లెంత్ ఎక్కువైనా స్ట్రెంత్ అదే సార్. మంగ తయారు ఎక్కడుంది? బ్రేక్ టైం కదా సార్, రెస్ట్ తీసుకుంటున్నారు. బ్రేక్ ఎవరు ఇచ్చారు? మేడమే తీసుకున్నారు సార్. వాట్ ఈస్ దిస్ అంకుల్? మార్నింగ్ ఫారెన్ రెసిపీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రమ్మంటే బిజీ అంది, ఇప్పుడేమో రెస్ట్. పాపం పని ఎక్కువ ఉంటుంది బాబు. అసిస్టెంట్స్ ఉన్నారు కదా అంకుల్, అట్లీస్ట్ లీజర్ టైమ్ లోనే ఇలాంటి విషయాలు మాట్లాడుకోపోతే ఎలా? శ్వేతతో మ్యాటర్ చెప్పడానికి నాకు టెన్షన్ గా ఉండాలి కానీ అడ్రస్ చెప్పడానికి నీకెందుకు బే? శ్వేత ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏమో అని. నేను వెళ్తే కదా తెలియడానికి. సరే వెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళాలి? శ్వేత ఇంటికి. చూడు, నా కోపం వచ్చిందంటే వెనుక అయిపోతా. వద్దు. ఆయిలే. హౌస్ కరెక్టేనా? అడ్రస్ కరెక్టే. నా బుజ్జి స్కూటీ జాగ్రత్త. నేను తిరిగి వచ్చేదాకా దాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళకు. నో మ్యాగీ, ఇక్కడే వెయిట్ చేస్తాను. గో మ్యాగీ గో. దొరికాడు.